ఈ చిన్ని చిట్కాతో ఎన్నో నెలల మట్టి ఆగిన పీరియడ్స్ అయినా సరే అరగంటలో వస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేల మందికి వర్క్ అయిన టిప్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పీరియడ్స్ ఇమీడియట్గా రావాలంటే ఏం చేయాలి? పీరియడ్స్ని డిలే చేయకుండా మనం అనుకున్న దానికంటే కూడా ముందే మనం రప్పించుకోవచ్చు. అరగంటలో నేను చెప్పినట్టు చేస్తే పీరియడ్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయి. దీనికోసం మీరు కష్టపడాల్సిన పని లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఈ చిట్కాని వెంటనే ట్రై చేయండి. ఎన్నో నెలలుగా ఆగిన పీరియడ్స్ కూడా వెంటనే వచ్చేస్తాయి. లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. చాలా మంది యూజ్ చేస్తున్నారు. వందల్లో మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఇంకా ఎవరైనా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా సూపర్గా గ్రోత్ అవుతుంది. స్పీడ్గా గ్రోత్ అవడంతో పాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా ఆయిల్స్ వాడాము, అలసిపోయాము, రిజల్ట్ లేదు. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ పెరుగుతుంది, హెయిర్లో థిక్నెస్ ఇంప్రూవ్ అయింది, హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది, షైనీగా కనపడుతుంది, మా హెయిర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందని ఇలా వందల్లో కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్తో మన హెయిర్ ఆయిల్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను ఒక ఆఫర్ గురించి అయితే చెప్తూ ఉన్నానండి. ఈ స్పెషల్ ఆఫర్ అనేది సాటర్డే సండే మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా సెప్టెంబర్ సండే వరకు మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఈ మంత్ లాస్ట్ వరకు సండే వరకు మాత్రం వర్క్ అవుతుంది అనమాట. ఓన్లీ స్పెషల్ ఆఫర్ వచ్చేసి సాటర్డే సండే మాత్రమే. సో మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే వెంటనే ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చే వరకు జీలకర్ర. జీలకర్ర అనేది అందరి ఇంట్లో కిచెన్లో ఉంటూనే ఉంటుంది. సో ఖచ్చితంగా యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు వాము. వాము కూడా మన కిచెన్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. ఈ రెమెడీలో అంత కష్టమైన ఇంగ్రీడియంట్స్ కానీ దొరికిన ఇంగ్రీడియంట్స్ కానీ నేనేం చెప్పను. కాకపోతే మనం చేసే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు సోంపు. సోంపు వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్, యాసిడిటీ, స్టమక్ పెయిన్ ఇలాంటి సమస్యలే కాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి కూడా సోంపు అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా మన కిచెన్లోనే ఉంటుందండి. కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెమెడీ అయితే నేను చెప్తాను. ప్రాసెస్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం మీకు అరగంటలోనే వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ వామ్ యాడ్ చేశాను, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను, 1 స్పూన్ సోంపు యాడ్ చేశాను. తర్వాత చెక్క అనేది యాడ్ చేసుకోండి. 2 ఇంచులున్న చెక్క అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి ఇవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. రెగ్యులర్గా పీరియడ్ రావడానికి చాలామంది చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ అయితే రావు. అవి ఏంటంటే 2 మంత్స్కి 3 మంత్స్కి వస్తూ ఉంటాయి. ఇలా రావడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అని అంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి, టైం టు టైం నిద్రపోవాలి. అలాగే మన మీద ఎటువంటి ప్రెజర్ ఉండకూడదు. ఎక్కువగా ఆలోచించడం కానీ ఎక్కువ వర్క్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తగ్గిస్తే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయండి. సో మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు అని అంటే మాత్రం ఎటువంటి చిట్కాలు అనేది అవసరం లేదు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ట్రై చేసిన అరగంటలోనే మీకు పీరియడ్స్ అనేది వస్తాయన్నమాట. మీకు చాలా నెలల మట్టి పీరియడ్స్ రాలేదనుకున్న ఇది ట్రై చేయండి. ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి ఇంగ్రీడియంట్స్. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ అయితే చేయాలి. పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను బెల్లం. బెల్లం వల్ల పీరియడ్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తాయండి. నేను ఆల్రెడీ చెప్పున్నాను 2-3 వీడియోల్లో కూడా. బెల్లం వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. బెల్లాన్ని మనం డైలీ యూజ్ చేసే ఆహారంలో కూడా తీసుకుంటే ఇంకా మంచిది. బెల్లాన్ని అయితే ఇక్కడ నేను గ్రేటర్ సహాయంతో తురుముకున్నాను.
మీరు మిక్సీ జార్లో యాడ్ చేసి పౌడర్లా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ బెల్లాన్ని తురుముకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని బెల్లంలో యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఈ రెండింటిని కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్పు పౌడర్కి 1 కప్పు బెల్లం తురుము ఇలా మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా బాగా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం తేనె యాడ్ చేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ అయితే తేనె అనేది మనకు పడుతుందండి. ఫస్ట్ అయితే మనం 1 స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ అవ్వకపోతే ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కూడా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లం అలాగే పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఇది మనకి ఉండ చుట్టడానికైతే రావాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకోవాలి. చాలా చిన్న ఉండలండి, పెద్ద ఉండలే అవసరం లేదు, చాలా చిన్న ఉండలనే చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను సైజ్ కూడా చూపిస్తున్నాను కదా, ఇలా మనం ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఏంటంటే మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు, మనం బయట స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఇది మనకి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి. ఒకసారి ట్రై చేసినప్పుడే ఖచ్చితంగా పీరియడ్స్ అనేది వస్తాయి, ఇంకొకసారికి అయితే అవసరం కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ నేను 4 ఉండలు అయితే తయారు చేశాను 2 days కోసం అనమాట. ఇక్కడ వీటిని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే టిఫిన్ తిన్నాకైనా మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత అయినా ఒకటి తిని గోరువెచ్చని వాటరు 1 గ్లాస్ తాగండి. నైట్ భోజనం తిన్న తర్వాత ఇంకొకటి తిని గోరువెచ్చని వాటర్ తాగండి. ఇలా చేసిన అరగంటలోనే పీరియడ్స్ అనేవి మీకు వస్తాయి. ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంత తినలేము అనుకోవడానికి కూడా ఉండదు, బెల్లమే కాబట్టి బాగుంటుంది టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్ని చిట్కాతోనే ఎన్నో నెలలు మట్టి ఆగిన పీరియడ్స్ అయినా వెంటనే వచ్చేస్తాయి. సో ట్రై చేసి రిజల్ట్ అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. పీరియడ్స్ని ఇమ్మీడియట్గా రప్పించడానికి ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన 1/2 అవర్లోనే పీరియడ్స్ అనేవి మీకు ఇమ్మీడియట్గా వస్తాయి. నెలలుగా ఆగిన పీరియడ్స్ అయినా సరే రావడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.